నియోజకవర్గాలు నాకు ప్రత్యేకంగా మళ్ళీ ఆహ్వానించినందుకు నేను ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న అంబేద్కర్ జయంతి నాడు వాళ్ళు నాతో కలిసేటప్పుడు నాడు మాకు సిరికొండకి ఆయనకి అని ఆయన నాకు విజ్ఞప్తి చేయడం, నాకు ఆహ్వానించడం నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ నిజంగా ఈరోజు మీ అందరిలో మీ సమస్యని మా అభిప్రాయం మీ అందరికీ తెలియజేసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము మా ఏసీలో కూర్చొని మీకున్న సమస్యలు మీరు మాకు తెలియజేయలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఏ కార్యక్రమం పెడతా ఉంది ఆ అవగాహన మీకు కూడా ఒకవేళ మేము మీ దగ్గర వస్తేనే మీకు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన మండల స్పెషల్ ఆఫీసర్ డిటిడిఓ గారికి విషయాన్ని గురించి మాట్లాడితే తాటపల్లి సర్పంచ్ గారు రోజు చెప్పడానికి విషయం ఒకటి సబ్స్టేషన్ ఒకటి చెప్పారు. అది తప్పకుండా మేము కన్సల్ట్ సిబ్బందితో ఫాలో అప్ చేస్తాము. అదేవిధంగా ఇందాక కార్తీక్ గారు మాట్లాడేటప్పుడు ఒక పిఓఏ భవన్ గురించి చెప్పారు. శాంక్షన్ వచ్చి ఉంది ఆల్రెడీ. సో దయచేసి లోకల్ కాంట్రాక్టర్ చేపిస్తారా సర్పంచ్ చేపిస్తారు ఒకసారి లోకల్ పీడీసీ ఒక నిర్ణయానికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో ఎంఆర్ఓ గారు తారిక్ గారు మాట్లాడేటప్పుడు కొన్ని ఇష్యూస్ చెప్పారు. కొన్ని ఏదైతే లెస్ దెన్ 1 హెక్టేర్ ఉంటాయి అవి మనమే చేయాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డైవర్జన్ వేరే ల్యాండ్ డైవర్జన్ చేసి అది ఒకసారి డిటిఓ గారితో రిక్వెస్ట్ ఈ నెల డిఎల్ఎస్సి సబ్ డివిజన్ లెవెల్లో ఇష్యూస్ ఒకసారి గుర్తు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయం కొన్ని మీ అందరూ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సీజన్ మనమందరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి ఎల్ఈడీలో వస్తూ ఉంది కాబట్టి భూగర్భ జలాశయంలో ఉన్న లెవెల్ అంతా పెరుగుతుందా లేదా అనేది కూడా కొంచెం అనుమానమే. దానికి మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో రివ్యూ పెడతా ఉన్నాం. మన నిజామాబాద్ రూరల్కి కూడా రివ్యూ ఉన్నట్టుంది. సో అందులో తప్పకుండా గ్రామ స్థాయిలో ఉన్న ఇష్యూస్ ఎస్పీడీఓ గారు ఆ రోజు మాతో డిస్కస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. సో ఆ రోజు రివ్యూ నాట్ జస్ట్ తాటపల్లి మీ దగ్గర 32 గ్రామాలు ఉన్నాయి. పూర్తిగా గ్రామ వారీగా తయారు చేసిరండి. ఎమ్మెల్యే గారు కూడా ఉపతి రెడ్డి గారు కూడా సిరికొండ ల్యాండ్ విషయం ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూల్కి ఒక ల్యాండ్కి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి కోరిక మీద అక్కడ కూడా మేము ఈరోజే దాని ఫెన్సింగ్కి కూడా శాంక్షన్ ఇస్తాము. వెంటనే దాని వెంటనే చూపించి అక్కడ ఒక బ్రహ్మాండంగా ట్రైబల్ కోసమే ఇందాక తాయిల్ గారు చెప్పినట్టు 40-50% మనకి గిరిజన జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ఒక వసతి గృహాలు స్కూల్ కల్పించి